Sai Institutions, where world-class education in an affordable price. Admissions நடைபெறுகிறது. Let's cook together. Taste Daily. Taste the Daily. குறைந்த விலை நிறைந்த தரம் தங்கள் தேவைகள் அனைத்தும் ஒரே இடத்தில். ஜெயச்சந்திரன். డైరెక్టర్ కట్ ఒకటి ఉంటది, ప్రొడ్యూసర్ కట్ ఒకటి ఉంటది, ఎడిటర్. ఈ మూడు మ్యాచ్ చేయాలంటే ముందు ఒక్క డైరెక్టర్ కట్ ఉండేదండి. ఎడిటర్ కట్ ఎప్పుడు వచ్చేదంటే లెంత్ ఎక్కువ వచ్చి లేదు 3.5 hours వచ్చేస్తుంది, 4 hours వస్తుందంటే మేము లేదు సార్ ఈ థియేటర్కి రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేయడంలో ఇబ్బంది లేదు. షో టైమింగ్స్ దెబ్బతింటాయి. 11 o'clock నుంచి మళ్ళీ 2 o'clock షో అంటే 3.5 hours సినిమా ఉంటే ఆడు ఒక షో ఎగిరిపోద్ది. అందుకు ఒప్పుకుండేవారు కాదు బయ్యర్స్, లెంత్ గురించి అని కాదు. అది దానివల్ల మేము చెప్పేవాళ్ళం సార్ ఈ ఈ బ్లాక్ తీసేసినా కథ అర్థం అవుద్దండి, చిన్న జరుపుకుంటుంది అర్థం అవుద్ది, మీకు ప్రాబ్లం లేదని అలా ట్రిమ్ చేస్తాం మేము. అంటే లేకపోయినా పర్వాలేదండి, కావాల్సి వస్తే ఉంచేస్తాం మేము, కథకి ఇబ్బంది అవుతుందంటే. లేకపోతే ఈ సాంగ్ లేకపోయినా పర్వాలేదండి, ఇది పర్వాలేదండి అని చెప్పి తీస్తూ ఉంటాం అనమాట. సార్ మీరు చేసిన ఫిలిమ్స్ లో అంటే నేమ్ వద్దులేండి, ప్రొడ్యూసర్స్ కట్ ఏమైనా అయిందా? అంటే ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ అనుకోనే రిలీజ్ అయ్యాయి సినిమాలు. ఈ రోజుల్లో ఆవిడ వచ్చిన తర్వాత అసలు మేము ఒక వర్షన్ చేస్తాం, హీరో ఒక వర్షన్ చేస్తాడు, తర్వాత ఒక్కొక్క వర్షన్ వెళ్తుంది. అది లాస్ట్లో ఏ రిలీజ్ అవుతుందో తెలియదు ఆవిడకి. అలా అవుతున్నాయి సినిమాలు, అదే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ చేస్తున్నాం, ఒక ఫైట్ 10 నిమిషాలు తీస్తారు, తీసి హీరో నడుచుకు వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తున్నాడు, అన్ని యాంగిల్ ఎందుకు కట్ అవుతున్నాయో తెలియదు మాకు. మేము ట్రిమ్ చేసాం అనుకోండి సార్, 10 నిమిషాలు ఎవరు చూడరండి బాబు, 4 నిమిషాలు చేద్దామంటే మాకు ఫోన్ కాల్ వస్తుంది. ఫైట్ మాస్టర్ వెళ్ళి చెప్పుంటారు హీరోలకి, సార్ ఎడిటర్ ట్రిమ్ చేస్తున్నాడు సార్, డైరెక్టర్ మన విజన్ పోతుంది. లేదండి కష్టపడి చేశారండి, మీరు ఎగిరండి దూకారండి పడ్డారండి అని అంటారు. సార్ ఆ పడ్డం బాగాలేదండి బాబు, ఎన్నిసార్లు అండి మీరు కొడతారు, ఎన్నిసార్లు పడతాడు అంటాం మేము. లేదు మాకు కావాలని కష్టపడి చేసామండి, మీరు ఫైట్లు ముట్టుకోవద్దు అంటారు. ఏం చేస్తాం, హీరో చెప్పిన తర్వాత ఓకే అని ఫుల్ లెంత్ పెడతాం. అది రివ్యూల్లో రాస్తారు, ఫైట్ లెంత్ ఎక్కువ ఉంది, ఇది ఉంది, తప్పు. ఈ తప్పులన్నీ ఒకరిదిగా కాదండి. సార్ చాలా కాస్ట్లీగా మంచి లొకేషన్లోకి వెళ్ళి సాంగ్లు తీస్తాం సార్, మీరు ఒక సాంగ్ తీస్తారేంటని అంటారు. అది ఎవరిది, ప్రొడ్యూసర్ కాల్ అవుద్ది. మాకు సినిమాకి అక్కర్లేదని చెప్పి సాంగ్లు తీసి పక్కన పెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళే తీసేయమంటారు, కథకు అడ్డం వస్తుంది తీసేయండి అంటారు. పెద్ద కంపెనీలు, ఇప్పుడు అరవింద్ గారు కావనియండి, సురేష్ బాబు సాంగ్స్ కూడా సైడ్ చేసి చాలా సినిమాలకి. ఉల్లాసంగా ఉత్సాహంలో కరుణాకరన్ సినిమాలో ఫారెన్లో 4 సాంగ్లు యూరోప్లో తీశారు, వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసుకోవాలని హీరోగా పెట్టి. మీ సినిమా చూసిన తర్వాత కరుణాకరన్ పిలిచి, సార్ ఈ సినిమాకి ఇతను ఏం పెద్ద స్టార్ కాదు, ఇతను డ్యాన్స్ ఆడితే చూడరు, సినిమా చాలా బాగుంది, ఈ 5 నిమిషాలు అడ్డుపడ్డం ఎందుకు సినిమాకి, ఆడిటోరియం బయటికి వెళ్ళడం లెగిసి వెళ్ళడం ఎందుకు, తీసేయండి అంటే నిర్దాక్షిణంగా 2 సాంగ్లు తీసి పక్కన పెట్టాం. రిలీజ్ అయిన తర్వాత సినిమా టాక్ వచ్చిన తర్వాత కాబట్టి జాయిన్ చేయండి అంటాం. ఎలాగా జాయిన్ చేయాలని చూడాలని అలా వదిలేస్తాం. అలా వింటారు మాట. ఇలాగండి రకరకాలు, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క అందరూ పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడో కొన్ని చోట్ల గొడవ అవుతాయి మాకు వాళ్ళకి. ఇప్పుడు ఫైట్ మాస్టర్లు అన్నారు, సాంగ్ ఉందనుకోండి, మేము నేర్చుకున్నది ఏంటంటే లారెన్స్ మాస్టర్ దగ్గర, ప్రభుదేవ వాళ్ళ దగ్గర మేము నేర్చుకునేది ఏంటంటే సింగిల్ షాట్లో 4-5 యాంగిల్ తీస్తారు డ్యాన్స్ మూమెంట్. సింగిల్ షాట్లో మూమెంట్ బాగుందా, ఏ యాంగిల్లో బాగుందో, ఏ యాంగిల్ ప్రాంప్ట్గా ఉందో ఆ యాంగిల్ పెట్టేయమంటారు. ఓన్లీ సింగిల్ షాట్. అందుకే మీరు లారెన్స్ మాస్టర్ సినిమా సాంగ్స్ అని చూడండి, మీకు సిగ్నేచర్ మూమెంట్ సూపర్ హిట్లు అయి ఉంటాయి. ప్రభుదేవ అది చూడండి మీరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే 4 యాంగిల్ ఉన్నాయి సార్, ఈ యాంగిల్లో కూడా వాడదామండి, ఈ యాంగిల్లో ముక్క వాడదామండి, ఈ యాంగిల్లో ముక్క వాడదామని అంటారు. అప్పుడు సిగ్నేచర్ మూమెంట్ పోద్ది, కష్టపడింది కూడా పోద్ది. చెప్పి చూస్తాం, వినలేదు, ఓకే మాకేం చెప్పడం మా ధర్మం, నేర్పించడానికి మనమే స్కూల్ టీచర్లు కాదు కదా, కాబట్టి వదిలేస్తాం. అలా సీన్స్లో కూడా అంతే అండి, సినిమాలో సీన్లలో కూడా కావాలంటే చెప్పిందే చెప్తున్నారు సార్ వద్దు సార్ అంటాం. ఇవన్నీ ఆల్రెడీ ఎడిటింగ్ రూమ్లో జరుగుతున్న డిస్కషన్సే. సినిమా ఒక రిలీజ్ అవుతుందంటే ఆ టాక్ ముందే మాకు తెలుసు అది సినిమా ఆడదా అనేది. ఫస్ట్ చూసినప్పుడే వచ్చేస్తుంది ఒక ఐడియా, రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. ఊరికనే ఎవరైనా మమ్మల్ని ముందే ప్రెస్కి మాట్లాడమన్నారు అనుకోండి, ఫోర్స్ చేసి మాట్లాడాలంటే సినిమా బాగుందంటాం, బాగాలేదంటామా, అలా ఇంకా మమ్మల్ని చంపుకోవడం చెప్పడమే. అలా సో ఇది డాన్స్లో కూడా, డాన్స్లో ఫైట్లు అన్నిట్లో అండి, ఇది ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు సీజీలు ఉంటాయి, సీజీలు కొంచెం ఆర్టిఫిషియల్గా వచ్చాయి అనుకోండి, మేము తీసేస్తాం. సినిమా అంతా బాగా వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఎవడో పాయింట్అవుట్ చేయడం అని చెప్పి తీసేస్తాం తప్పులు. అది లేదండి సీజీ ఇంత ఖర్చు పెట్టామండి ఉంచండి అంటారు ఎవరో ప్రొడ్యూసర్స్, ఎవరో ఉంచుతాం, ఇంకేం చేస్తాం, వాళ్ళు డబ్బులు పెట్టింది వాళ్ళు కదా.
చెప్పడం మా ధర్మం చెప్తాం. కానీ అది సినిమాకి బ్రేక్ అవుతుంది, ఆ టెంపోకి బ్రేక్ అవుతుంది కాబట్టి మీ వెర్షన్ మీరు చేద్దాం అనుకుంటారు. అలా ప్రతి సినిమాకి ఇప్పుడు క్లైమాక్స్ తెస్తారు, క్లైమాక్స్ నచ్చలేదు చెప్తాం, మళ్ళీ రీషూట్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. ఇలా జరిగిన సినిమాలు ఉంటాయండి, సీన్స్ కానీ ఇవి కానీ. ఎవరైనా ఓవర్ యాక్ట్ చేస్తారు సార్, మళ్ళీ ఓవర్ యాక్ట్గా చేస్తున్నారు సార్, మళ్ళీ రీషూట్ చేయండి సార్ ఈ సీన్ అంటాం. ఒక్కొక్కసారి వింటారు, ఒకసారి వినరు. 99% వింటారండి, ఎందుకంటే సినిమా డబ్బు కదా. నాకు నచ్చిందే అందరికి నచ్చాలని కాదు, బట్ దాని గురించి. సార్ అంటే మీరు ఇప్పుడు మీ ఫిలిమ్స్ చూసుకోవడానికి కూడా టైం ఉండకపోవచ్చు ఒక టైంలో, అదర్ ఫిల్మ్స్ చూస్తారా సార్ రేటింగ్ కానీ ఏమైనా? అంటే ఎవరైనా ఎవరి ఎడిట్ ఎలా ఉంటుంది, స్టైల్ ఎలా ఉంటుందని కంపల్సరీగా చూస్తా. నేమో ఫిలిం వద్దు, అసలు వాళ్ళ ప్యాటర్న్స్ ఎలా అనిపిస్తాయి కొన్నిసార్లు చూసేటప్పుడు, ఏంటిది ఎడిటింగ్ స్టైల్ ఏంటి ఇలా ఉంది? అలా ఎడిటింగ్ స్టైల్ అని కాదండి, ఇప్పుడు మాకు మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి, యావిడ్లు వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మాకు ఆప్టికల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా వేస్తే ఆప్టికల్ పడిపోద్ది, ఆప్టికల్స్ వాడండి అంటారు. మేము దానికి వ్యతిరేకం అంటే అవసరమైతే వాడాలి, ఊరికి ఎందుకు వాడాలంటాం మేము. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వేయండి అంటారు. అరే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే దానికి ఒక టైం ల్యాబ్స్ ఉంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వేస్తాం, మధ్యలో ఊరికినే ఎందుకు అంటాం. హీరో నడుస్తున్నప్పుడు అక్కడ ఒక ఫ్లాష్ వేయండి, ఇక్కడ ఒక ఫ్లాష్ వేయండి అంటారు, అవన్నీ చెప్తారు. వాటి వల్ల సినిమాలు డిస్టర్బ్ అవుతాయని మా ఫీలింగ్, అది చేరుకుంటుందని. అలాంటివి కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి. మీరు ఏమడిగారు? అదే అదర్స్ ఫిలిమ్స్ ఏమైనా ఎడిటింగ్ చేసేటప్పుడు? అదర్స్ ఫిలిమ్స్ ఏం లేదండి, సినిమా బాగుందంటే బాగుంది అనుకుంటాం. మాకు ఎక్కడ ఛాలెంజింగ్ అంటే రీమేక్ సినిమాలు ఛాలెంజ్ మాకు. రీమేక్ ఫిలిమ్స్ హిట్ అయింది అనుకోండి, అది యాక్చువల్గా ఈజీ అనుకుంటారు, ఆల్రెడీ ఉన్నది చేయడానికి ఏంటని అంటారు. మీరు గాడ్ ఫాదర్ చేశారు, బట్ రీమేక్ ఫిలిం చాలా చేసాం మేము. రాజా, గాడ్ ఫాదర్ చాలా సినిమాలు చేశాను రీమేక్ నేను. అవి శంకర్ దాదా MBBSలో, శంకర్ దాదా జిందాబాద్ చూసినప్పుడు నేను టెన్షన్ పడ్డా, ఎందుకంటే ఒరిజినల్ చూసినప్పుడు అసలు ఆ ఫ్లేవర్ కానీ అది కానీ అసలు అది కుదిరింది వాళ్ళకి అంత, అలాగే మనం చేయగలమా అని డౌట్ వచ్చింది నాకైతే జిందాబాద్కి. నాకు ప్రభుదేవకి ఆయన కూడా అనిపించింది, మనం ఇలా చేయగలమా. మనం చేసాం. MBBSకు నాకు అనిపించలేదు, అది శంకర్ దాదా జిందాబాద్కి అనిపించింది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక మ్యాజిక్ లాగా కుదిరింది అది, ఆ గాంధీ రావడం వెళ్ళడం, అది ఒక చిన్న మ్యాజిక్ లాగా క్రియేట్ అయ్యింది. అది మనం తీసుకురాలేమేమో అని భయం వేసింది మాకైతే. మేము ఎడిటింగ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం అది ప్రభు దగ్గర. మేము సార్ ఒరిజినల్లా చేయలేకపోతున్నాం సార్ మనం అని ఆయన బాధపడ్డారు. మేము అది ఒకసారి 100 సార్లు చూసినా మేము అలా తీసుకురాలేకపోయాం ఆ సినిమాని, ఎక్కడో ఫెయిల్ అయ్యాం మేము అందరం. చిరంజీవి గారు కాల్ ఎలా ఉండేది ఆ టైంకి మీరు ఆయన వర్క్ చేసిన ఫిలిమ్స్ కి? జడ్జి రండి బాగా ఆయన అంటే లైక్ చాలా అంటే చాలా బయటనే ఉంటే ఆయన స్టోరీ బాగా సెలెక్ట్ చేస్తారు. స్టోరీ అని కాదండి, సినిమా తీసిన సినిమా అని పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయగలడు ఆయన. సార్ మీరు చేసిన ఫిలిమ్స్ లో పోనీ నేమ్ వద్దులేండి, జనరల్ చెప్పండి, అంటే లైక్ నరేటివ్ ప్రాబ్లం ఉండి జస్ట్ ఎడిటింగ్ వల్లే సేవ్ అయిన ఫిలిమ్స్ ఏమైనా చేశారు అలా? అంటే మీ మీద మీరు గొప్ప అని చెప్పట్లేదు, జస్ట్ ఎడిటింగ్ వల్ల వెర్షనే మారిపోయిందన్న ఫిలిం చాలా ఉంటాయండి. అది చాలా సినిమాలు ఉంటాయి, అది 1-2 అని కాదు. అది మాకు తెలుసు మేము ఏం చేసాం ఆ సినిమాకి, ఎలా కాంట్రిబ్యూట్ చేసి ఎన్ని గొడవలు పడ్డాం అనేది మాకు తెలుస్తుంది. అది మేము బయటకు చెప్పుకోలేము అంతే, ఇంకేం లేదు. చాలా సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మా డైరెక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరులేదు. ఓపెన్గా చెప్తాం మేమైతే, సినిమా బాగుందంటాం, బాగాలేదంటాం, ఇది ఇలాగ ఎడిట్ చేయాలి సార్, ఇలాగ స్లోగా ఉండకూడదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు సార్, ఫాస్ట్గా మరీ స్పీడ్కి వెళ్ళిపోతుంది సార్ అని మాటలు పడ్డాం. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సార్ అసలు ఎడిటింగే బాగాలేదండి, ఏంటేంటో లాగా కట్ చేశారు ఆయన అని చెప్పిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పెద్ద హీరో సినిమా ఒకటి. ఒక కో డైరెక్టర్ వెళ్ళి సార్ అసలు ఎడిటింగే బాగాలేదు సార్, ఎడిటర్ మారుద్దాం అని నా బిగినింగ్ డేస్లో అంటే, ఆ సినిమా హీరో నన్ను పిలిచి అడిగారు, ఏంటి ఇలా అంటున్నారు కో డైరెక్టర్? లేదు సార్ మీరు అనుకున్న సినిమా చూడండి సార్, మీకు సినిమా ఏమైనా అనిపిస్తే చెప్పండి సార్ అన్న. సినిమా చూసిన తర్వాత హక్ చేసుకున్నాడు ఆయన. అలా ఎడిట్ వల్ల సినిమా హిట్ అవుతుంది, హిట్ ఫ్లాప్ అవుతుంది అనేది కాదండి, అది రాంగ్ కన్సెప్ట్. అది మనం అనుకోవడం ఎడిటర్ వల్ల సినిమా హిట్ అయిపోద్ది, ఫ్లాప్ అయిపోద్ది అంటే ఆ ఎడిటర్ని పెట్టుకోవచ్చు అందరూ తీసిన సినిమా, అది కరెక్ట్ కాదు. అది కూడా కాదండి. ఒక డైరెక్టర్ విజన్, అతను ఏమనుకుంటున్నాడు, అతను అనుకున్న విజన్ని ప్రజెంట్ చేయగలుగుతున్నామా? ఇప్పుడు ఎందుకు ఫిదా ఎగ్జాంపుల్ ఇచ్చానంటే మీకు, అతను అనుకున్నాడు హీరో ఎవరు కథ రాయరు, అలాగా హీరో ఎక్కడ మాట్లాడినా అమ్మాయిని చూడకుండా మాట్లాడాలని నాకు ఫస్ట్ టైం నేను విన్నది. ఆయన చెప్పిన తర్వాత నాకు నచ్చింది, కొత్తగా అనిపించింది అది. కాబట్టి ఆ షార్ట్లన్నీ ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాం. అలాగా వాళ్ళు అనుకున్న విజన్ని, వాళ్ళు ప్రాపర్గా అనుకున్న విజన్ని ప్రజెంట్ చేయగలిగితే, ఆ టీం ప్రజెంట్ చేయగలిగారు అనుకోండి, మంచి సినిమా అవుద్ది. అంతేగాని ఎడిటర్ వల్ల హిట్ సినిమా సూపర్ హిట్ అవుద్ది, ఫ్లాప్ సినిమా యావరేజ్ చేయగలం. అంతేగాని ఎడిటర్ వల్ల సినిమా హిట్ అయిపోద్ది అంటే మట్టుకు అది రాంగ్.
వాళ్ళు అనుకున్న కథ, వాళ్ళు అనుకున్న ప్రజెంటేషన్లో చేయగలగాలి అంతే. మనం ఎడిటర్ వల్ల హెల్ప్ అవుద్ది సినిమాకి, అంతేగాని హిట్ అయిపోదు, కథ మారిపోదు. కథ మారడం అంటే ఎడిటింగ్లో ఏమవుద్దంటే కొన్ని సీన్లు దాసి కొన్ని స్క్రీన్ ప్లేలో మారుస్తాం చూడండి, వాటి వల్ల కథ మారుతుంది. ఓకే, ముందే ఎందుకు చెప్పడం సార్, ఇది ఇక్కడ హైట్ చేసి చెప్దాం, ఇక్కడ హైట్ చేసి ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు చెప్పారు అదే పోక్రీ వెర్షన్. మీరు అంటే ముందు కొన్ని రివీల్ చేద్దాం అనుకునేటప్పుడు క్లోజ్ చేస్తే లాస్ట్ ఎండ్కి వచ్చేసరికి అది పోకిరీకి లేదండి. పోకిరీ పక్కాగా తీశారు ఆయన. జగన్ గారి సినిమాలో కన్ఫ్యూజన్ ఉండదండి అసలు. ఆయన కంప్లీట్గా ఎడిటర్ నమ్ముతాడు. నేను చేసిన సినిమాల వరకు అయితే మాకు ఆయన సినిమా ఇచ్చాడంటే ఎడిటింగ్ రావడమే తక్కువ. ఆయన ఏదో ఒక్కసారి వచ్చి చూస్తాడు, సెకండ్ టైం చూస్తాడు, ఇది అక్కర్లేదు అండి. ఆయనకి ఏంటంటే సినిమా కథ బ్రెయిన్లో ఉండి ఇది అక్కర్లేదేమో ఇది అక్కర్లేదేమో తెలుస్తుందేమో కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు ఆయన. ఆయన్ని హోల్డ్ చేయాలి. సార్ ఇది మీకు తెలుసండి బాబు, ఆడిటోరియంకి అర్థం అవ్వాలంటే కొంచెం ఉండాలండి అని. ఆయనలో అంటే మేబీ నేను ఎక్కువ చెప్తానేమో నాకు తెలీదు, నాకు అనిపించింది ఆయనలో చాలా మంచి డైరెక్టర్. ఆయన ఎడిటింగ్లో రూమ్లోకి ఎంత తక్కువ వెళ్తే అంత పెద్ద ఇట్టిస్తాడు ఆయన. సినిమా ఎక్కువ ట్రిమ్ చేస్తాడు ఆయన, అది ఫాస్ట్గా వెళ్తాడు ఆయన. అది కొంచెం సస్టైన్ చేయాలి ఆడిటోరియంకి అనేది నా ఫీలింగ్. ఓకే, నేను అబ్జర్వ్ చేసింది ఆయనలో. అలా డైరెక్టర్స్కి తేడా ఉంటుందండి. త్రివిక్రమ్ గారితో వర్క్ చేశారు కదా సార్? లేదు, ఆయన రైటింగ్లో చేశాను బిగినింగ్లో. స్వయంవరం, చిరునవ్వుతో, వాసు, ఇవన్నీ ఆ టైంలో చేశాను. నాకు ఆయనతోటి పరిచయం లేదు. ఆయన రైటింగ్ సినిమాల్లో చేసాం అంతే. ఆ బిగినింగ్ డేస్లో ఆయన ఫస్ట్ సినిమా స్వయంవరం అవన్నీ చేసాం. స్వయంవరంకి చిరునవ్వుతోకి చిన్న ప్రాబ్లం అయింది. స్వయంవరం చిన్న లాగలు ఉన్నాయన్నారు. లేదు సార్ సినిమా నవ్వాలి సార్ అన్నాం. అంటే ఇవన్నీ పేర్లు చూడండి, మరి నేను చెప్పడం వల్ల మళ్ళీ కాంట్రవర్సీ ఆ డైరెక్టర్ ఫీల్ అవుతానేమో నాది. లేదు సార్. చిరునవ్వుతోకి సార్ స్వయంవరంలో నవ్విన నవ్వు చిరునవ్వుతో ఇంకా ఊకు రావాలి తక్కువైంది అన్నారు. కొంచెం ఫాస్ట్ కట్కి వెళ్ళాం. అది ఎవరి వల్ల ఎందువల్ల అనేది పక్కన పెట్టండి. లేదు సార్ అదే సార్ స్వయంవరంలో ఆ టైమింగ్ కొంచెం నవ్విన తర్వాత చిన్న పాజ్ ఉండాలండి. డైలాగ్ తర్వాత ఇమ్మీడియట్గా ఇంకో డైలాగ్ వచ్చేస్తే మైండ్ దానికి వెళ్ళిపోద్దండి. నవ్విన టైమింగ్ ఉండాలి కదా అన్నాం. అది స్వయంవరంలో మిస్ అయ్యామని. స్వయంవరం హిట్ అయ్యింది చిరునవ్వుతో. బట్ ఇలా ఉంటాయండి డిస్కషన్స్, అన్నీ ప్రాపర్ అందరం కలిసి చేసిన డిస్కషన్సే ఇవి, అందరూ ఒకరి తప్పని కాదు. అది ఇలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. మేము చేసిన సినిమాలు ఇప్పుడు ఎప్పుడైనా టీవీలో వస్తే నేను మర్చిపోకుండా చూస్తా. టీవీలో కానీ అప్పుడప్పుడు చేసి చూసుకొని అప్పుడప్పుడు నేను చేసిన సినిమాలు చూస్తుంటే తెలుస్తుంటుంది. కొన్ని సినిమాలు అయ్యో ఎందుకు ఇలా ఎడిట్ చేసాం, ఈ రోజు అయితే ఇలా ఎడిట్ చేసేవాళ్ళం కదా అనిపిస్తుంటుంది. అది అబ్బా ఇలా చేసుంటే బాగుండేది ఆ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సినిమాలకు అసలు మనమే చేసామా అని ఫీలింగ్ కలుగుతుంది, ఎంత బాగా చేసామంటే అనిపిస్తుంటుంది. ఆ తేడా అది నేర్చుకోవడం అంతే. ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు, మనం చేసిన ఫ్లాప్ అయిన సినిమాలు చూస్తామనుకోండి, అయ్యో ఈ సీన్లు ఎందుకు ఉంచాము, ఈ సీన్లు ఇలా కట్ చేసి ఉంటే బాగుండేదేమో అని లెసన్లా ఉంటుంది మనకి అది. ఇప్పుడు నేను చాలా విన్నది ఏంటంటే సార్, మేకింగ్లో అంటే చాలామంది ఒక సీన్ అయిపోయినా ఒక 2-3 seconds హోల్డ్ అని చేయండి ఎక్స్ప్రెషన్, ఎడిటర్కి ఈజీ అవుతుంది, లేదంటే ఇంకొంచెం సస్టైన్ చేయండి వాళ్ళకి కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని ఈ వర్డ్స్ ఎక్కువ విన్నా. అలా ఏ యాక్టర్స్ మీకు ఈజీ చేసిన ఎడిటింగ్ అన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది అన్నారండి, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒక టేక్లో చేసింది మీరు 100 టేకులు తీయండి అలాగే ఉంటాయి రియాక్షన్స్, కంటిన్యూటీతో సహా ఉంటుంది. ఒక దగ్గర చెయ్యి ఎత్తారంటే అదే చెయ్యి ఎత్తడం ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు కానీ, వెంకటేష్ బాబు కానీ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చిరంజీవి గారు కానీ, ఒక దగ్గర తిరిగాడంటే ఆయన ఇంకొక షాట్లో ఏ టేక్లో చూసినా అదే టైంలో తిరుగుతాడు ఆయన. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అవి. వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళు నిజంగా టైమింగ్ తెలుసా సార్ వాళ్ళకి? అంటే చేస్తారు కదా, చేసినప్పుడు కంటిన్యూటీలో మిస్ అవ్వ వాళ్ళు దాంట్లో చాలా చాలా బాగా చేస్తారు కొంతమంది ఆర్టిస్టులు. డ్రామా నుంచి వచ్చి ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఏం టైమింగ్లో ఉంటారంటే వాళ్ళ ఆ టైమింగ్లో ఉంటారు వాళ్ళు. సాయి పల్లవి గారు వీళ్ళందరూ మీరు ఎన్ని టేక్లు ఒకటే పేజ్ డైలాగులు 10 పేజ్ డైలాగ్ ఇచ్చినా అమ్మాయి అదే టైమింగ్లో, అంటే మనకి ఏ టైమింగ్లో అదే టైమింగ్లో చెప్తుంది అమ్మాయి. కంటిన్యూటీలు అంటే నేను టైమింగ్ అంటే ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుంటే అదే టైమింగ్, వాళ్ళకి ఏ టైమింగ్ కావాలో డైరెక్టర్కి ఆ టైమింగ్లో చేస్తారు ఆర్టిస్టులు. అదే కదా గొప్పతనం వాళ్ళ దాంట్లో. అంటే వాళ్ళు ఎక్కించుకుంటారు ఆ స్క్రిప్ట్ని. ఆడియన్స్ అబ్జర్వ్ ఎంత చేస్తాడు బట్ అది మీ వరకు చాలా ప్లస్ అవుతుంది, మాకు ఈజీ అవుతుంది, తెలుస్తుంది మాకు క్లియర్గా. వాళ్ళందరూ చాలా మంది ఉన్నారండి ఆర్టిస్టులు, అలా అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ బాగా చేస్తారు. ఇప్పుడు ఎస్పెషల్లీ డ్రామా స్కూల్స్ నుంచి వచ్చిన యాక్టర్స్ అందరూ ఫ్యాంటాస్టిక్గా చేస్తారు. అసలు చాలా టైమింగ్లో ఉంటారు వాళ్ళంతా. మంచి టైమింగ్ ఆర్టిస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? అలాగని ఒకరు నేను చెప్తాండి, అందరూ చాలా మంది ఉన్నారు.
అంతే. అంటే ఇంకా పర్సనల్గా చెప్పొచ్చు కానీ కొంచెం కాంట్రవర్సీలు అవుతాయి. ఏదో మనం ఏదో అన్నీ తెలిసి మాట్లాడినట్టు అలా ఫీల్ అవ్వకూడదు కదా ఎవరు, ఇంకా మేమే నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు మీరు అదర్ లాంగ్వేజెస్ ఫాలో అవుతుంటారు సార్, ఏమైనా వాళ్ళ స్టైల్స్ని, కాలీవుడ్ కానీ తమిళ్ కానీ? చూస్తూ ఉంటాం, అన్ని సినిమాలు చూస్తూ ఉంటామండి. అన్ని సినిమాలు, ఏ సినిమా అంటే బాగుంది అనుకుంటే చూస్తాం, ఏదైనా ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఒక సినిమా చూస్తూ ఉంటాం అంతే. ఆ సినిమా వరకే అంతే. సార్ 2 things, ఇప్పుడున్న న్యూ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నారు ప్రతిసారి, అండ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సిన ఒక స్టైల్ అంటే ఏం చెప్తారు? ఇందులో మీరు ఆప్టిక్స్ అన్నారు కదా, అలా ఆప్టికల్ అని కాదండి అనేది, స్టైల్ అనేది అది మనిషి మనిషికే ఉంటుందండి. వాళ్ళు చేసింది కరెక్ట్ అవ్వచ్చు, నేను చేసింది రాంగ్ అవ్వచ్చు. అది వాళ్ళు డైరెక్టర్కి ఎంతవరకు వాళ్ళు ఒప్పిస్తున్నారు, చేయగలుగుతున్నారు అనేది, సినిమాని ఎంతవరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు అనేది చూసుకోవడం. అంతేగాని వీళ్ళు కరెక్ట్, ఇది నాది కరెక్ట్ అనేది దాంట్లో దీంట్లోకి ఎవరికి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇదేలాగే చెయ్యాలనేది లేదండి సినిమా ఇండస్ట్రీలో. ఒకటి ఏంటంటే మేము బేసిక్స్ నేర్చుకొని చిన్నప్పుడు ఫిలింలో నుంచి నేర్చుకుని వచ్చాం. రాంధ్ర గారి దగ్గర నుంచి, సురేష్ కృష్ణ గారి దగ్గర నుంచి అంటే ఏ షాట్లో వైడ్లో పడాలి, ఎందుకు వైడ్లో పడాలని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఆయన. ఓకే, మేము ఏదైనా తప్పు కట్ చేస్తే లేదంటే ఈ డైలాగ్ వైడ్లో పడాలి, ఇది అందరికీ చెప్తున్నాడు కాబట్టి, దీంట్లో గట్టిగా అరుస్తున్నాడు కాబట్టి వైడ్లో ఉండాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసారా. అవన్నీ మేము వేరే సినిమాలకి వాళ్ళు చెప్పింది లెసన్స్ లాగా మేము వేరే సినిమాలకి వాడుకుంటాం. అంతేగాని ఇలాగే చెయ్యాలి అన్నది ఏది లేదు. మేమేంటంటే క్లోజ్ షాట్ తర్వాత క్లోజ్ షాట్ రావాలి, చిన్న గ్రామర్ ఉంటుంది. సజెషన్ నుంచి ఇప్పుడు సజెషన్ కట్ అయింది, నెక్స్ట్ డైరెక్ట్గా మీ క్లోజ్ కట్ అయింది అనుకోండి, ఆడుగా ఉంటుంది. సజెషన్ తర్వాత సజెషన్ వెళ్ళాలి అన్నది చిన్నది ఉంటుంది మాకు. వైడ్ తర్వాత క్లోజ్, ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి మేము అక్కడ అది మా మైండ్లో ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం షార్ట్లు ఉంటే. ఇప్పుడు ఎవరైనా మాస్టర్ తీస్తారు, మళ్ళీ క్లోజెస్ తీస్తారు. మ్యాక్స్ ఈ ఫిలిమ్స్ అయినా మాస్టర్ ఒకటి, క్లోజ్ ఒకటి, సజెషన్స్ ఒకటి, 3-4 తీస్తారు. మీకు రష్ ఫుటేజ్ ఇచ్చేసేటప్పుడు మీకు ఫస్ట్ సీన్ అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్నాక మాస్టర్, క్లోజ్, సంథింగ్ ఏం కావాలో వేస్తారు కదా. అంటే ఎలా ఈ గ్రామర్ని ఎలా, ఈ రిథమ్ని ఎలా పట్టుకుంటారు? అంటే చెప్పగలిగితే ఒక బేసిక్ వెర్షన్లో ఆడియన్కి చెప్పగలిగితే ఎలా? ఇప్పుడు జనరల్గా మీకు డైరెక్ట్గా మీకు నేను ఆన్సర్ చేస్తాను అనుకోండి, డైరెక్ట్గా నాది క్లోజ్ ఉంటుంది, నేను క్లోజ్లో నేను ఆన్సర్ చేయొచ్చు. మీకు నేను కాన్వర్జేషన్ ఉందనుకోండి, నేను క్లోజ్ కట్ చేయొచ్చు. నేను జనరల్గా చెప్తాను అనుకోండి, అది వైడ్లో ఉంటుంది, ఎందుకంటే జనరల్గా అందరికీ చెప్తున్నాం కాబట్టి. ఇలాగా చిన్న పట్టుకుంటామండి మేము. ఇప్పుడు ఎవరైనా గట్టిగా అందరు అరిసి చెప్తున్నాడు అనుకోండి, అందరికి వినపడాలని వైడ్లు కట్ చేస్తాం. అలా అంటే చూసుకుంటాం, అది ఎవరికి ఆ సీన్ బట్టి ఎడిట్ చేస్తాం అంతే. ఏది క్లోజ్లో ఉండాలి, ఏది వైడ్లో ఉండాలి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, అది మనం చేస్తూ ఉండగా. సార్ ఈ ఇంతమంది డైరెక్ట్ చేసిన దానిలో మేబీ అందరూ మంచిగా తీస్తారు కాదనట్లేదు, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఎక్కువగా కనిపించిన ఎడిటింగ్లో మీకు అరే చూడడానికి చాలా అంబియన్స్ కానీ లుక్ కానీ బాగున్న సినిమా మొత్తం అంటే ఏం చెప్పగలరు హార్ట్ఫుల్గా? అది చాలా సినిమాలు ఉన్నాయి అలా, 1-2 అని కాదు కదా. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు జయంత్ గారితో సినిమాలు చేసేవాళ్ళని, ఆయనది ఒక స్టైల్ ఉంటుంది, శేఖర్ గారితో ఒక స్టైల్, ఇంద్రగంటి గారితో ఒక స్టైల్ ఉంటుంది, డైరెక్టర్లకి జగన్ గారిది ఒకటి, అందరిది ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఏ సినిమాకి ఏ టైమింగ్లో మేము వెళ్ళాలి, ఏ ఆడిటోరియం కట్ చేస్తున్నాం అన్నది మేము చూసుకుంటాం. ఓన్లీ మల్టీప్లెక్స్ ఆడిటోరియం కట్ చేస్తున్నాం సినిమా అంటే ఇది ఆడిటోరియం, ఇది మల్టీప్లెక్స్ బీసీ సెంటర్ కోసం అని కట్ చేస్తాం. ఎడిట్ వెర్షన్ కూడా అలా ఉంటుంది, మారుతుంది కదా. ఎందుకంటే అంటే మనం సినిమాని జనరల్ గా ఆడియన్స్ కి ఇద్దాం అనుకుంటాం కదా, ఇది బీసీ సెంటర్స్ కోసం అని చెప్పేస్తే మళ్ళీ ఎడిట్ వెర్షన్ వేరేగా ఉంటుంది. మాసీ ఫిలిమ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే 10 దిగడాలు 10 కాలు గడ్డాలు ఇవన్నీ ఉన్నాయంటే మాసికి అరుస్తారు కాబట్టి పెడతాం. అదే పొయిటిక్ ఫిల్మ్లో అవి పెట్టాం కదా, అది మారుతుంది ఆ కథ ప్రకారం. ఇది వీళ్ళకి అంటే ఇది ఆడిటోరియంకి 1-4 సార్లు డైలాగ్ తిప్పి చెప్పడాలు ఉంటాయి, ఎందుకంటే అది ఆడిటోరియం మాస్ చెప్పలు పడతారు. అది మేము నార్మల్ ఫిల్మ్లో పెట్టాం కదా, మేము ప్యాటర్న్ మారుతుందండి. ఆ సినిమాకి ఇది కావాలి అనుకుంటే ఆ ప్యాటర్న్కి వెళ్తాం అంతే. ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్స్, డ్రామాలు, ఫ్యామిలీ డ్రామాలు వాటికి మ్యాక్సిమం ఐజర్క్ లేకుండా చూసుకుంటాం, స్మూత్గా ఉండాలి అని చూసుకుంటాం. కమర్షియల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు మాస్ సినిమాలు అనుకోండి, కొంచెం జంప్ కట్ ఉన్నా సరే, జర్కులు ఉన్నా సరే తెలియదు మ్యూజికల్ ఆర్ట్లో. ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే మ్యూజిక్ డామినేట్ చేస్తుంది సినిమాల్ని. అంటే ఫస్ట్ బయటకు వచ్చిన మాట్లాడుతున్నాడు, అది తప్పు. అసలు సీన్ గురించి అది రాంగ్. ఇప్పుడు సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో అంటే సినిమా బాగాలేనట్టు.
అది రాంగ్. ఒకప్పుడు ఏంటంటే మిక్సింగ్ అంటే ప్రాపర్గా నీట్గా ఉండేది. అది ఇది చెప్పడం వల్ల కొంతమంది హర్ట్ అవ్వచ్చు. లేదు సార్, నేనే ఫీల్ అవుతున్నాను. నేను ఆడియో చెప్తే ఇప్పుడు కూడా వస్తుంది మనకి ఒక స్మూత్గా. ఇప్పుడు పాట లిరిక్లు, ఏ సినిమాకి లిరిక్లు మనం వినేటట్టు ఉన్నాయి ఆడియోలో? లేవు. మ్యూజిక్ డామినేటింగ్గా ఉంది. అది ఎవరి దగ్గర నుంచి చేయించుకుంటున్నారు, అది బాగా తప్పు. అది నేను అనేది ఖచ్చితంగా ఎడిటర్ రూమ్ లో మిక్సింగ్ లో చేసే ప్రాబ్లమ్స్ ఇవి. మిక్సింగ్ లో ఆ సినిమా హైగా ఒక సినిమా కంటిన్యూస్ లౌడ్ గా ఉందంటే 2.5 hours 3 hours సినిమా మీరు భరించలేరు. అలా ఉంటున్నాయి సినిమాలు. అది కాకుండా ఎక్కడ మ్యూజిక్ రావాలో అక్కడే బ్రైట్ గా వచ్చి, ఎక్కడ మ్యూజిక్ వెళ్ళాలో అక్కడ. అంటే మీరు సౌండ్ వెర్షన్ ఇచ్చేస్తారు కదా సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక వెర్షన్ ఇచ్చేస్తారు, ట్రాక్ అంటే ఇచ్చేస్తారు సౌండ్ ట్రాక్. మళ్ళీ మీరు ఇప్పుడు వీడియోకి అటాచ్ చేస్తారు కదా, ఖచ్చితంగా మీరు తగ్గించినప్పుడు ఇది బాగోదు సార్, లౌడ్నెస్ వల్ల ఆడియన్స్ మిస్ అయిపోతాడన్నా సరే వినే వాళ్ళు ఉంటారు కదా. ఒకప్పుడు ఏంటంటే మిక్సింగ్ అంటే ఎడిటర్ కూర్చొని చేయించేవాడు. డిపార్ట్మెంట్లకి మేమే మెయిన్. మా చేతి నుంచే తర్వాత మేము ఓకే చేసిన తర్వాత డైరెక్టర్ చూసేవాడు. ఇప్పుడు మాకు ఆ మిక్సింగ్ మిక్సింగ్ మాకు సంబంధం లేదు. ఇప్పుడు మాకు కొన్ని సినిమాలకే మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వరో, ఎవరైతే మమ్మల్ని నమ్ముతారో, మీరు మిక్సింగ్ కూర్చొని చేయండి అంటే మేము వెళ్ళి కూర్చొని చేయిస్తాం. కొన్ని సినిమాలకి మేము అసలు ఇన్వాల్వ్ అవ్వం. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని చేయించుకుంటారు. వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అతను ఎంతసేపు అతను మ్యూజిక్ హైలైట్ అవ్వాలనుకుంటాడు, కానీ డైలాగ్ వినబడుతుందా లేదా, ఈ సినిమాకి ఎఫెక్ట్ ఇంపార్టెంటా లేదా అనేది చూడరు. ఎఫెక్ట్లో వాళ్ళందరూ మాకు కంప్లైంట్, సార్ ఏంటి సార్ మా ఎఫెక్ట్లు ఎందుకు సార్ మేము చేసాం, ఎఫెక్ట్లో వినబట్టలేదండి, బాంబ్ బ్లాస్ట్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ వినబట్టలేదు సార్, మ్యూజిక్ వినబడుతుంది సార్ అన్నాడు. మమ్మల్ని ఏం చేయమంటారు బాబు, నువ్వు వెళ్ళి అడగాలని అన్నాం. సౌండ్ ఇంజనీర్లు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అది చెప్పలేమండి. అది ఇప్పుడు ఏంటంటే మేము ఎలా నేర్చుకున్నామంటే, ఇప్పుడు రాజాకి బెస్ట్ ఎగ్జాంపుల్. రాజా సినిమాకి విక్రమన్ గారిది నెక్స్ట్ సినిమా నేను చేసిన, వసంతం సినిమా. ఆయన లాస్ట్ క్లైమాక్స్ రీలు సినిమా ప్రొజెక్షన్ చూశాడు. ఆయన చూసిన తర్వాత మోసన్ రెడ్డి గారు టాప్ మోస్ట్ మ్యూజిక్, అప్పుడు మిక్సింగ్ అంటే ఆయనే చేసినప్పుడు ఆయన బయటకు వచ్చారు. వచ్చి ఏం మాట్లాడట్లేదు సినిమా. ఏంటి సార్ ఏమైంది అంటే, మిక్సింగ్ ఏంటి సార్ సినిమా ఎలా ఉంది సార్ అని అడిగాం. అడిగితే డైరెక్టర్లు అందరూ నన్ను పంపిస్తే నేను అడిగితే అంత బాగున్నాయి, చాలా బాగా చేశాడు అంటే అవన్నీ చేశాడు, కానీ నాకు మిక్సింగ్ నచ్చలేదు అన్నాడు ఆయన. అదేంటి సార్ మిక్సింగ్ నచ్చలేదు అన్నారు, అంత బాగా చేశాడు మోసన్ రెడ్డి అని. మోసన్ రెడ్డి వచ్చి ఆయన హర్ట్ అయిపోయాడు. మోసన్ రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అంటే లెసన్స్ అండి ఇవన్నీ మాకందరికీ. ఆయన ఏమన్నాడంటే, సార్ నా సినిమా మ్యూజిక్ డైలాగులు ఇంపార్టెంట్ సార్, డైలాగ్ చాలా క్లిస్టర్ క్లియర్గా వినబడాలి, తర్వాత మ్యూజిక్కే. ఈ ఎఫెక్ట్స్, నాయిస్లు, ఈ క్రౌడ్ నాయిస్లు అన్నీ తీసేయండి సార్ అన్నాడు. సార్ ఎంటీ ఆడిటోరియంలో ఎంటీ అయిపోతుంది సార్ అన్నారు వీళ్ళు మిక్సింగ్ వాళ్ళు. నా సినిమాలో నాకు అదే సార్ ఇంపార్టెంట్. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ మీకు. నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను, నా వైఫ్ తోటి నాకు గొడవ అయింది. రోడ్లో నడుచుకుంటూ వెళ్తే ఎవడు హార్న్ కొట్టాడా, ఎవడు పక్కన మాట్లాడుతున్నా నాకు వినబడదు సార్. నా దృష్టి, నా వైఫ్ దృష్టే ఉంటుంది. నాకు నా ప్రాబ్లం మాకుంటుంది. ఎవడ పక్కన ఎవడు మాట్లాడుతున్నాడు, ఎవడు హార్న్ కొడుతున్నాడు నాకు అనవసరం సార్ అవి. కాబట్టి నాకు అలా మిక్సింగ్ చేయండి సార్ అన్నాడు. సురేష్ బాబు వెళ్ళి, సార్ మీరు కూర్చొని ఒక 1 hour మీరు ఏమనుకోకపోతే మీరు మిక్స్ చేసి వెళ్ళిపోండి సార్ అన్నారు. అలా మిక్స్ చేసాం రాజా కానీ వసంతం కానీ. ఇవన్నీ లెసన్స్ అండి, నిజంగా కరెక్టే. మన రోడ్లో బాగా ఏదో గొడవ, మీకు నాకు గొడవ అయింది, నడుచుకుంటే వెళ్తే ఎవడో మాట్లాడుతున్నాడు పక్కన, ఎవడు మాట్లాడుతున్నాడు అనేది ఉండదు. ఎంతసేపు మీ దృష్టి నాకు ఉంటుంది. అందుకే ఆయన మ్యూజిక్ అండ్ డైలాగ్ ఇంపార్టెంట్ అన్నాడు ఆయన. ఇవన్నీ మేము నేర్చుకున్నాం అన్నమాట. అవి మేము మిగతా సినిమాకి చేస్తుంటాం. ఇక్కడ మేము అనుకున్న మ్యూజిక్ రాలేదని అనుకున్నాం అనుకోండి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పేస్ట్ చేసేస్తాం. ఇలా జరిగిన సినిమాలు ఉంటాయి, మ్యూజిక్లో మార్చిన సినిమాలు. సార్ మేము ఒకటి అనుకున్నాం, ముందే హీరోయిజం మ్యూజిక్ వచ్చేస్తాం సార్, హీరో డైలాగ్ చెప్పిన తర్వాత కదా రావాలి అంటే. రీసెంట్గా ఒక పెద్ద సినిమాకి అదే జరిగింది. మ్యూజిక్ హీరోయిజం మ్యూజిక్ ఇచ్చేశారు. హీరో చెప్పి విలన్కి చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇంకేం మ్యూజిక్ పడుతుంది, అదే మ్యూజిక్ పడింది. అదే ఒకేసారి ఆ హీరోయిజం మ్యూజిక్ పడితే నాకు లిఫ్ట్ అయ్యేది, ఆ సీన్ గూస్ బంప్స్ వచ్చేవి. అది ముందే ఆ మ్యూజిక్ రావడం వల్ల నాకు ఎక్కిపోయింది. ఇవన్నీ చెప్తాం, చెప్పడం వరకు మా బాధ్యత. తీసుకుంటారా తీసుకోరా అన్నది వాళ్ళ ఇష్టం. అలా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవన్నీ అందరూ టీమ్గా కలిసి వచ్చిన సినిమా కొన్ని బాగా హిట్ అవుతాయి, మేము ఇష్టపడతాం. మా సొంతం అని మేము హిట్ అయినా ఫ్లాప్ అయినా మేము అనలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్లాప్ అయింది అనుకోండి సినిమా, ఆ డైరెక్టర్ కానీ మేము కానీ అందరం కూర్చొని ఎందుకు ఫ్లాప్ అయింది, ఎక్కడ తప్పు చేసామని 10 మందిని అడుగుతాం ఒపీనియన్. వాళ్ళు చెప్పినవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఇక్కడ తప్పు చేసాం, ఇక్కడ తప్పు చేసాం, అలా. సార్ ఇప్పుడు కొంతమంది కొంచెం న్యూ ఏజ్ డైరెక్టర్ సింక్ సౌండ్ అని బాగా అడాప్ట్ చేస్తున్నారు కదా కొన్ని, దానివల్ల ఎడిటింగ్ ఏమైనా ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సింక్ సౌండ్ అనేది దేనికి
అందరికీ ఆ లాంగ్వేజ్లో మాట్లాడే ఆర్టిస్టులు ఉండాలి. మీరు తెలుగులో మాట్లాడాలి, హీరోయిన్ తెలుగులో మాట్లాడాలి, హీరో తెలుగులో మాట్లాడాలి, విలన్ తెలుగులో మాట్లాడాలి. అది జరుగుతుందా మనకి? లేదు. డిఫరెంట్ ఒక హీరో సింగ్ సౌండ్ పెడుతున్నారు, మిగతా వాళ్ళందరూ డబ్బింగ్ పెడుతున్నారు. డబ్బింగ్ది క్లియర్గా ఉంటుందా, సింగ్ సౌండ్ క్లియర్గా ఉంటుందా? మీకు ఆ వేరియేషన్ ఉంటుంది. హీరో తగ్గిపోద్ది, హీరోది కానీ పొరపాటు మనం సింగ్ సౌండ్ వాడామంటే హీరోది లోగా ఉంటుంది, మిగతా వాళ్ళందరూ హైలో ఉంటుంది. ఈ లెవెల్కి ఈ సౌండ్ తీసుకురావాలంటే సౌండ్ కిల్ అవుద్ది. అది నేను అనేది చెయ్యాలి అంటే అందరూ స్క్రిప్ట్ చదువుకొని ప్రాంప్టింగ్ అనేది ఉండకూడదు. సింగ్ సౌండ్ చేస్తున్నాం అంటే స్క్రిప్ట్ చదివేసి ఫుల్ డైలాగ్ కంతస్తా పట్టి చెప్పగలిగే ఆర్టిస్టులు ఉండాలి. తెలుగు ఆర్టిస్టులు చేస్తారు, హిందీ నుంచి వచ్చిన వాళ్ళు, తమిళ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే లాంగ్వేజ్ నుంచి ఎలా చేస్తారు? కాబట్టి సింగ్ సౌండ్ అన్నది ఏదో అది మన టెక్నికల్గా ఏదో ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని ఒక వర్డ్ వాడడమే. అది మేము సింగ్ సౌండ్ వాడామనేవన్నీ ఒట్టి వేస్ట్, దానివల్ల ఏమీ లాభం లేదు. అలా రీసెంట్గా జరిగిన ఉన్నాయా? అంటే చాలా సినిమాలు, పేర్లు అనవసరం మీకు, వాళ్ళు హర్ట్ అవుతారు. చాలా సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. ఇవి ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకుంటాం మేము? అది గుల అంతే. ఏంటంటే కొత్తగా ఏదో కనిపెట్టారు, ఇప్పుడు అందరు ఏ అంటున్నారు, ఏ సినిమా చేసేస్తుంది అంటున్నారు. ఏంటి ఏ సినిమా చేస్తుంది? ఇప్పుడు నేను ఇలా కూర్చుంటాను, ఏ చెప్తుంది ఇలా కూర్చుంటానని, ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను, ఇలా కూర్చుంటాను. ఇంకా ఏ అంటే తిన్నగా ఎలాగ కూర్చోబడదని ఎంతవరకు ఇవన్నీ ఎమోషన్ని తీసుకురాలేదండి. ఒక టూల్ అది, అది కొంచెం గైడ్ చేస్తుంది అంతేగాని ఇప్పుడు టైప్ రైటింగ్ పోయి ఇవి వచ్చాయి మనకి, ల్యాప్టాప్లో వచ్చి టైప్ ప్రింటింగ్ వచ్చింది అలా, అంతేగాని అది మనం అదే క్రియేట్ చేస్తుంది, అదే అన్నీ చేసేస్తుంది అంటే ఫూలిష్నెస్. ఇవాళ వర్షం పడుతుంది, ఇవాళ ఏలో ఇవాళ షూటింగ్ చేయండి అని ఉంటుంది, క్లౌడ్ వచ్చి వర్షం పడింది, ఏం చేస్తుంది? అవన్నీ అంటే మనం చెప్పామనుకోండి టెక్నాలజీకి వెనకబడ్డాను అంటారు వీళ్ళు. ఎందుకు మనకెందుకు, ఓకే రాని వచ్చినది వచ్చినట్టు చూద్దాంలే అని ఊరుకోవడం. సార్ ఇప్పుడు కొంతమంది ఇంత స్క్రిప్ట్స్ రాసుకుంటున్నారు, చాలా పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రాసుకుంటున్నారు, వచ్చేసి ఒక 40 minutes 50 minutes తీసేయమంటారు. మొన్న చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు, బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళండి, ఎడిటింగ్ కూడా ఈజీ అవుతుంది, ఎక్స్ట్రా ఫుటేజ్ ఉండదు అని చెప్పి చాలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు బాధపడి. దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి. అట్లా మీ దగ్గరకు వచ్చి సినిమాలు లేపేసిన చాలా సినిమాలు ఉన్నాయండి. 90% సినిమాలు అలాగే వస్తాయి. మాకు 6 hours వచ్చిన సినిమాస్ ఉన్నాయి, 7 hours సినిమా ఎడిట్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ కట్ దాన్ని 2.5 hours, అది గట్టి కట్ చేస్తే 1 hour కూడా పనికిరాదు, బట్ అయినా కూడా 2 hours పోతే పోయింది, 2.5 hours పెడతాం మేము. 2 hours రిలీజ్ చేస్తాం. కొన్ని సినిమాలు టఫ్గా ఉంటాయి ఎడిట్ చేయడానికి. 6 గంటల సినిమా 4 గంటలు 3 గంటలు తీసుకురావడానికి చాలా టఫ్గా ఉంటుంది. డిస్కషన్ ఉంటుంది, ఇది అక్కర్లేదండి, క్యారెక్టరైజేషన్ తీసేద్దామండి, ఈ సీన్లు తీసేద్దామండి, చెప్పిందే చెప్పి ఇలాంటివన్నీ డిస్కషన్స్ ఉంటాయండి. అవి 6 hours 7 hours సినిమాలు ఫస్ట్ కట్టాలు స్క్రిప్ట్ రాసింది డీటెయిల్గా తీస్తారు. తీసినప్పుడు ఆ సీన్స్ అన్ని కొంచెం తగ్గించుకుంటూ వెళ్తామండి. కొన్ని క్యారెక్టర్లు ఎగిరిపోతాయి. చాలా సినిమాలు చాలా మంది ఇది కూడా విన్నాను సార్, క్యారెక్టర్ మొత్తాన్ని లేపేశారు అని చెప్పేసి. అదే లెంత్లు రావడం వల్ల సంబంధం లేకుండా సినిమాకి ప్రతి సీన్కి. ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ రామనాయుడు గారు ప్రతి సీన్ ఈ రీల్ ఎందుకు చూడాలని అడిగాను. ఎందుకంటే సార్ ఊరికినే ఈ కామెడీ నవ్వామంటే ఊరుకుంటేవాడు కాదు ఆయన. సార్ ఈ కథ జరిగింది సార్, ఈ కథ జరిగిందని చెప్పాలి మేము. రీజన్ అది లేకంటే ఊరికినే రాస్తారు, ఇది ఒక క్యారెక్టర్ అని. మాకు లెంత్ ఫ్లో అయినప్పుడు ఇది లేకపోయినా ఇబ్బంది లేదు కథకి అన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎగిరిపోద్ది. అలా చాలా సినిమాలు జరిగాయండి. అది జస్ట్ పెద్ద ఆర్టిస్టులు పెట్టుకొని చేస్తారు. ఒక 1 minute 2 minutes కనబడి ఎగిరిపోతాడు అతను. ఎందుకంటే ఈ ట్రిమ్మింగ్లో అనమాట. ప్రాపర్గా స్క్రిప్ట్ ఉంటే మంచిది. ఎప్పుడు ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు చెప్పారు, ఎంత మంచి మాట అండి అది. ఆ రోజుల్లో జగదేక వీరుడు సినిమాలో మొన్న ఇంటర్వ్యూలో ఆయన చూస్తుంటే నాకు అసలు నిజంగా అసలు ఆ రోజుల్లో మేము సీజీలు లేకుండా చేసాం, ఈ రోజు సీజీలు అయితే ఎంత అయ్యేదో చూసుకోండి మీరు అని అన్నాడు. లెక్కేసుకోండి ఎన్ని కోట్లు అయ్యేదని. కరెక్ట్, సీజీలు లేకుండా చేశారంట ఆ సినిమాలు. ఎక్సెప్ట్ అమ్మాయి శ్రీదేవి దిగడం తప్పితే మేము సీజీలు వాడలేదు అన్నారు ఆయన. అది నిజంగా అసలు అవి వాళ్ళు టెక్నీషియన్స్, గ్రేట్ టెక్నీషియన్స్ అంటే. మళ్ళీ మీరు ఇక్కడ ఎడిట్ వెర్షన్లో మైన్యూట్ సీజీస్ యాడ్ చేస్తారు సార్ ఏమైనా? మళ్ళీ ఇప్పుడు నేను బ్లూ షర్ట్ వేసుకున్నాను కదా సార్, ఇందాక సీన్లో కూడా బ్లూ షర్ట్ ఉందండి, దీన్ని కొంచెం రెడ్ చేద్దామండి, ఎల్లో చేద్దామండి అంటే మారుస్తున్నారు. ఎందుకు అంటే కంటిన్యూటీ మిస్ అవుద్దని ఏమైనా? అదే ఎవడైనా ఆడిటర్ మళ్ళీ బ్లూ షర్ట్ వేసాడు ఎందుకు, 2 సీన్లు వేసాడు ఎందుకు కొడతాడా, లేకపోతే సినిమా చూడడం మానేస్తాడా? పైత్యం అది. సీజీ ఉంది వేస్తున్నారు, ఓకే బాగుంటుంది వెళ్ళిపో అంతే. సార్ సీజీ అంటే మనకి కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి అక్కడికి వెళ్ళి చేయలేకపోవడానికి. ఫిల్మ్ ఉన్నప్పుడు 70 రోజుల్లో షూట్ చేసేవారు, 60 రోజులు 70 రోజులు షూట్ చేసేవారు. అవును. మా లెక్క ఏంటంటే పర్ డే షూటింగ్, ఒక రోజు షూటింగ్ జరిగిందంటే 4 క్యాన్లు అంటే 2000 feet
ఒక్కొక్క క్యాను 400 అడుగులు, 5 క్యాన్లు 6 క్యాన్లు షూట్ చేస్తారు. 2400 6 క్యాన్లు దాటిందంటే ప్రొడ్యూసర్కి టెన్షన్ అయ్యేది, ఏంటి 6 క్యాన్లు షూట్ చేస్తున్నారంటే పర్ డే అని తిట్టేవారు. ఓకే, అంటే 2500 స్క్వేర్ ఫీట్, అది 2500 ఫీట్ అంటే దగ్గర దగ్గర 25 నిమిషాలు రష్, 4 నిమిషాలు ఒక క్యాన్. అలాగే ఒక 6-7 క్యాన్లు షూట్ చేసేవారు. ఒక రోజు షూట్ చేస్తే మాకు 2 minutes ఎడిటెడ్ రష్ రావాలి. అది మాకు లెక్క. ఫైనల్ లెంత్లో ఉండే లెంత్లో 2 minutes పర్ డే షూట్లో ఉండాలి. అంటే 60 into 2 20 రోజులు, ఇంకొక 20 రోజులు 70 రోజులు 80 రోజులు అయితే సినిమా అయిపోయేది. ఈ రోజుల్లో ఏ సినిమా మీకు 70 రోజులు 80 రోజుల్లో అవుతుంది చెప్పండి నాకు? లేదు సార్, మినిమం 1 year పడితే కానీ అవ్వట్లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు డిజిటల్ వచ్చి ఖర్చు తగ్గాల నాకు పెరగాల? తగ్గాలి. డిజిటల్ వచ్చి పెరిగింది. ఒక ఫిల్మ్ ఖర్చు ఈరోజు డిఐ ఖర్చుతో ఈక్వల్గా ఉంది. డిఐ అంటారు, టచ్అప్ అంటారు, సీజీలు అంటారు, రకరకాలు అంటున్నారు. ఫారెన్లో షూటింగ్ చేస్తున్నారు. చూసిన తర్వాత ఫారెన్లో ఇక్కడ ఒక కొండ పెడదామని చెప్పి అక్కడికి ఎందుకు వెళ్ళారు, అక్కడ మళ్ళీ ఒక మంచు కొండ ఎందుకు, అది క్రియేట్ చేస్తున్నారు. అది ఏం చేయాలి చెప్పండి? అది ఏమంటే క్రియేటివిటీ అంటున్నారు, దాన్ని మనం ఏం చేయలేము. అలాగా ఖర్చు ఎక్కువైందండి. ఇప్పుడు సీజీ, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. మీకు ఫోన్ ఒకప్పుడు 30,000 ఉండేది, ఇప్పుడు 10,000 ఫోన్. ఒకప్పుడు ఫస్ట్లో బిగినింగ్ ఉన్నప్పుడు ₹1,00,000 ఉండేది నోకియా ఫోన్, తర్వాత 10,000 పడింది. అలా తగ్గాలి. కానీ డిజిటల్ వచ్చిన తర్వాత పెరిగింది కాస్ట్. ఎందుకు పెరిగింది? ఏమంటే మేకింగ్ అంటున్నారు, క్వాలిటీ అంటున్నారు. మరి అది నాకు తెలియదు. మరి అది ఇప్పుడు ఎలా ఇస్తారు సార్ మీకు మూవీ ఫుటేజ్? ఆ డే ఫుటేజ్ ఇస్తూ ఉంటారా? 2-3 డేస్కి ఒకసారి వస్తుంటుంది ఫుటేజ్. 2-3 డేస్కి వస్తుంటుంది. ఒకప్పుడు ల్యాబ్కి పంపించి మాకు రష్ వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్గా కన్వర్ట్ అయ్యి మాకు వస్తుంది రష్. డే ఫుటేజ్ 2-3 డేస్ ఒకసారి వస్తుంటుంది. కొంతమంది ఒకేసారి తీసుకొస్తారు, అది వాళ్ళ ఇష్టం. పర్లేదు. అంటే ఆ టెంపో మిస్ అవ్వరా మీరు? మాకు ఆర్డర్లో ఏం రాదు కదా, వాళ్ళు షూట్ చేసేది ఆర్డర్లో షూట్ చేయరు కదా. ఏవి షూట్ చేస్తారో అది వస్తూ ఉంటుంది, మేము ఎడిట్ చేసి జాయిన్ చేస్తూ ఉంటాం. దీని తర్వాత అంటే సమ్ టైమ్స్ మీరు క్లైమాక్స్ ఫస్ట్ ఎడిట్ చేసి మళ్ళీ మిడిల్ లో షూట్ చేసి. శ్రావణ సుబ్రహ్మణ్యంకి ఆయన ఫస్ట్ షూట్ చేసింది క్లైమాక్స్, ఇది ఓపెనింగ్ సీన్, శుభం సీన్. అవునా? ఫస్ట్ సీన్ బీచ్ లో అమ్మాయి దూకేసే సీన్, అమ్మాయిని కాపాడే సీన్ షూట్ చేశాడు ఆయన. ఎట్లా శ్రావణ సుబ్రహ్మణ్యం? అది చూసి సూపర్ హిట్ అనుకున్నాం మేము సినిమా. చాలా బాగుంది సార్ అని అన్న. ఫస్ట్ సీన్ బాగుంది, లాస్ట్ సీన్ బాగుంది. మధ్యలో తర్వాత అంతా ఆయన షూట్ చేశాడు. ఆయన ముందు కథ రాసుకున్నాడు, తీయడం అలా తీసాడు ఆయన. అలా రకరకాలు వస్తాయండి షూటింగ్లు మనకు. మేము చెప్తాం ఇది అక్కర్లేదేమో అని, బట్ ఎందుకైనా మంచిది ఉంటే బెటర్ అండి, మళ్ళీ వెళ్ళలేమండి అని చెప్పి షూట్ చేస్తారు. అందుకు 150 రోజులు 170 రోజులు అలా అవుతున్నాయి షూటింగ్లు ఈ రోజుల్లో. నేను చెప్పింది తక్కువ, ఇంకా 150 రోజులు అనేది. అలా అది డిపెండ్స్ అండి. వాళ్ళు ఎందుకైనా మంచి తీసి పెడదాం అని ఎక్కువ యాంగిల్ తీస్తున్నారు. ఒక్కొక్క షాట్ 10 యాంగిల్లో ఉంటుంది. 2 కెమెరాలు లేనిది ఏ షాటు తీయట్లేదు, 2 యాంగిల్లో తీస్తున్నారు మస్ట్గా. పాత రోజుల్లో అలా లేదు కదా, మీకు మానిటరే ఉండేది కాదు. మానిటర్ లేకుండా షూట్ చేసేవారు, ఎంత బాగా తీశారు. నిన్న ఉన్నాను సార్, కొంతమంది ఆర్టిస్టులు అయితే మానిటర్ లైఫ్ లాంగ్ ఇప్పటిదాకా చూడలేదంట కూడా. చూడలేదు. అదే ఇప్పుడు మానిటర్ పెట్టి దానికి పెద్ద స్క్రీన్ పెట్టి దానికి ఒక టెంట్ వేసి దానికి ఒక టీంని పెట్టి ఇన్ని చేస్తున్నారు. అదే అంతేనండి. డిఐ సెటప్ అక్కడ పెడుతున్నారు షూటింగ్లో కొంతమంది. దాన్ని ఏం చెప్తాం? ఈ మధ్య నేను విన్నది అంటే ఆన్లైన్ ఎడిటింగ్ అంటున్నారు కదా సార్, అదేంటి అసలు? దాని గురించి చెప్పండి. అసలు ఆన్లైన్ అసలు మానిటరే ఉండేది కాదండి. షూట్ చేశారు, సినిమాలు ఆడాయి, దాని తర్వాత మానిటర్ వచ్చింది. దాని తర్వాత అప్పటికప్పుడు ఎడిట్ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఆర్డర్లో తీసినావు ఆ సినిమా కాదు కదా. ఇప్పుడు మీరు యాంగిల్ ఇక్కడ కెమెరా పెట్టారు, నా షాట్లు అన్ని తీసి మీరు ఇటు యాంగిల్కి వెళ్తారు, అంతే కదా. నా షాట్ తీసి డైలాగ్ మళ్ళీ నీ డైలాగ్ అంటే ఎంత టైం పడుతుంది అటు ఇటు కెమెరా మారాలంటే? అలా తీయట్లేదు. తీయనప్పుడు ఎందుకు ఆన్లైన్ ఎడిటర్? ఏదో యాక్షన్ సీక్వెన్స్కి వాటికి ఎలా వచ్చిందని అప్పటికప్పుడు ఎడిట్ చేసి చూసుకోవడానికి మ్యాచ్ అవుతుందో పెట్టుకోవచ్చు. బట్ ఇది ఒక ఫ్యాషన్ అయింది. కొంతమంది బతుకుతున్నారు ఆన్లైన్ అండి, బెస్ట్. కొంతమందికి జాబ్ అయినా వచ్చింది కదా. ఒకప్పుడు మాకు ఫిలింలో ఉన్నప్పుడు నా దగ్గర 30 మంది అసిస్టెంట్లు ఉండేవారు. 30 మంది ఉండేవారు టీం. ఎందుకంటే ఒక ఫిలింకి నాకు 4 అసిస్టెంట్లు ఉండేవారు. ఫిలింకి నాకు చేసిన నా పర్సనల్ అసిస్టెంట్స్ 4-6 ఉండేవారు. నెగిటివ్ కట్ చేయడానికి ఒక 4 ఉండేవారు. సౌండ్ డబ్బింగ్ అయ్యి కట్ చేయడానికి ఒక 4 ఉండేవారు. మాకు మళ్ళీ ప్యాకింగ్ వాటికి చేయడానికి, రీల్స్ తిప్పడానికి వాటికి ఒక 2 ఉండేవారు. ఎంతమంది జాబులు పోయాయి. ఒక ఎడిటర్, ఒక 2 అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్లతో అయిపోయాం. అలాగా మారింది. లేబర్ తగ్గింది కానీ లేబర్ అంటున్నాను, మ్యాన్ పవర్ తగ్గింది. బట్
కాస్ట్ అయితే ఇప్పుడు ఫిల్మ్ డిజిటల్ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయిందండి అసలు, చాలా కరెక్షన్. ఇప్పుడు షూట్ చేసింది ఏది ఒరిజినల్గా ఉండట్లా, స్కైని మారుస్తున్నారు, మేఘాలు పెడుతున్నారు, చీకటిగా డల్ చేస్తున్నారు సినిమాని. బ్రైట్గా మీ ఎడిటింగ్లో చూసి అబ్బా చాలా బాగా తీసారు అనుకుంటాం, ఫైనల్ కాపీ చూసేసరికి చీకటిగా ఉంటుంది. ఏమనంటే అది లైటింగ్ అండి, కొత్తతనం అండి, డిఐలో చేసామండి. మొన్న ఏదో చూసాను సార్, నిజంగా అసలు సినిమా చూడాలనిపించలేదు సార్, ఫుల్ డల్ అసలు. అది మరి మీరు అన్నారనుకోండి, మీరు పాతకాలం మనుషులు అంటారు, ఎందుకు మనకి సైలెంట్గా ఊరుకున్నాం, చేసామా, డబ్బులు ఇచ్చారా, హ్యాపీగా ఉందామని చెప్తాం మేము. సార్ మీ ఎడిటర్ రూమ్కి వచ్చినప్పుడు రష్ చాలా బాగుందండి, బ్రైట్గా కలర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయని. ఫైనల్ చూసినప్పుడు డల్ అయిపోతున్నాం, ఎందుకంటే దానికి ఒక ఫిల్టర్ వేసేస్తున్నారు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, రస్టిక్ కలర్, ఏదో రస్టిక్ అంటున్నారు, టొబాకో కలర్ అంటున్నారు, ఏవో అంటున్నారు. మనం అన్నామంటే మనం పాతపడ్డామంటారు. ఎందుకు సర్లే ఓకే, మేము చూసుకున్నప్పుడు ఆనందిస్తున్నాం, జనాలకి అది లేదు సార్. ఇప్పుడు మీరు తెలుగు ఫిల్మ్స్ చాలా చేశారు కదా సార్, రీసెంట్గా యశోద మీరే చేసినట్టున్నారు కదా సార్. యశోద అది పాన్ ఇండియా ఫిలిం, నాకు తెలిసి తమిళ్లో కూడా రిలీజ్ అయింది అదర్ ఫిలిం. ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిమ్స్కి ఎడిటింగ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ వెర్షన్ ఆడియన్స్ వేరు కదా, తమిళ్లో ఒక రకంగా చూస్తారు, మలయాళంలో కొంచెం స్లో ఉంటుంది. ఏమీ లేదు, పాన్ ఇండియా అని స్టార్ట్ అవ్వలేదు యశోద. ఒక లాంగ్వేజ్ తీశారు, దాన్ని డబ్ చేసి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసాం. అప్పుడు మార్కెట్ ఆవిడ సినిమా ఫ్యామిలీ మెన్ బాగా పేరు రావడం వల్ల అన్ని లాంగ్వేజ్లు కొన్నారు, అంతే. అది పాన్ ఇండియా అని చెప్తే అన్ని లాంగ్వేజ్లో ఎవరు షూట్ చేయట్లేదండి, ఒక లాంగ్వేజ్ షూట్ చేస్తున్నారు, డబ్బింగ్ చేయించుకుంటున్నారు. మహా అయితే ఇంకొక లాంగ్వేజ్లో డబ్బింగ్ ఏదో 4 డైలాగులు తీస్తారు అంతే, క్లోజ్ షాట్ డైలాగులు తీస్తారు. అంతేగాని పాన్ ఇండియా కానీ ఎవ్రీ లాంగ్వేజ్కి డిఫరెంట్ ఎవరికా ఎడిట్ చేయరు. ఒకటి రెండు విన్నా సార్. కాదండి, ఫారెన్కి వెళ్ళే ఫిల్మ్స్లో సాంగ్లు ఇంగ్లో అవార్డులకి ఇవాళకి వెళ్తాయి అనుకోండి, సాంగ్లు అవి తీసేస్తున్నాం. అచ్చా ఓకే. ఇప్పుడు రీ రిలీజ్ అన్నారు అనుకోండి, సినిమాలు పాత సినిమాలు రీ రిలీజ్ లాస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి సినిమా, ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి అది రిలీజ్ అవుతుంది అనుకోండి, మా దగ్గరకు వస్తే మేమేం సలహా ఇస్తాం, సార్ కామెడీ ట్రాక్లు అన్నీ తీసేయండి సార్, ఆయన గురించి వస్తుంది ఆ సినిమా రీ రిలీజ్కి, సినిమా గురించి రావట్లేదు కాబట్టి అవన్నీ తీసేయండి, 2.5 hours సినిమా 2 hours అయితే బాగుంటుందండి అని చెప్పొచ్చు. అవన్నీ ఏం డిస్కషన్ లేవు. అది నేను అలాంటి సలహాలు ఇవ్వగలం మేము అంతే ఓకే రీ రిలీజ్ సినిమాలకి. ఇప్పుడు కొంతమంది బైలింగ్వల్ ఫిల్మ్స్ అని తెస్తారు కదా, తెలుగు షూట్ చేసి అదే యాక్టర్ తో వెంటనే తమిళ్ షూట్ చేస్తారు, ఇలా ఎవరు చేస్తారండి? మరి ఎందుకు సార్ బయట అలా చెప్తారు బైలింగ్వల్ అంటే అది మేము చెప్పడం వల్ల ఇది కరెక్ట్ కాదేమో నాకు తెలిసి. 90% చేయరు. మహా అయితే ఒక తమిళ ఆర్టిస్ట్ అంటే తమిళ హీరో ఉన్నాడని తమిళ్లో చెప్తారేమో కొన్ని డైలాగులు, అది క్లోజ్ షాట్ డైలాగులు, అంతా తీరు. ఓకే, అలా చేస్తే మీకు డబుల్ ఖర్చు అవుద్దండి. మీకు నెంబర్ ఆఫ్ డేస్ 150 రోజులు అనేది 300 రోజులు అవుద్ది. 100 రోజులు తీసేయండి, ఇంకొక 50 రోజులు ఎక్స్ట్రా అవుద్ది. అది ఇంకెవరికి తెలియదండి అంత. కాబట్టి అది ఇంకా పాన్ ఇండియా అనేది అందరూ పాన్ ఇండియా అంటున్నారు, అది ఇంకా వేస్ట్. ముందు జరగలేదండి పాన్ ఇండియా సినిమాలు. ఎన్ని సినిమాలు అన్ని లాంగ్వేజ్లో వెళ్ళాయి, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని హిట్ అయి ఉన్నాయి డబ్బింగ్ సినిమాలు, అవన్నీ కూడా పాన్ ఇండియాలే కదా. అంటే ఇప్పుడు మనం తెలుగులో తీసి ఎడిటింగ్ వెర్షన్ వేరే లాంగ్వేజ్ కోసం మార్చింది ఏది లేదు ఇప్పుడు దాకా. ఓకే, ఏది లేదు అంటే ఉన్నాయి, చాలా తక్కువ. కొన్ని సినిమాలు తీస్తారు 2 లాంగ్వేజ్లు, కొన్ని డైలాగులు తీస్తారు, అన్ని క్లోజ్ షాట్లు ఉన్న డైలాగులు అన్నీ తీస్తారు, వైడ్ లైన్ అలా వదిలేస్తారు. ఓకే, సాంగ్స్లో లిప్ ఉంటే తీస్తారు, లేకపోతే నార్మల్గా వదిలేస్తారు అలా. అంటే ఇంకో మెటీరియల్ అవుతుంది, అది ఇంకొక ఎడిట్ అవుతుంది, అది అంతే. టైం చాలా ఇచ్చినందుకు చాలా రోజుల తర్వాత అడిగితే ఈ రోజు వచ్చింది మీరు ఇవ్వడానికి. సో దట్స్ గైస్, ఇది మా అత్తానికి వెంకటేష్ గారితో మాట్లాడిన విషయాలు. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్. Sai Institutions, where world-class education in an affordable price. Admissions நடைபெறுகிறது. Let's cook together. Taste Daily. Taste the Daily. குறைந்த விலை நிறைந்த தரம், தங்கள் தேவைகள் அனைத்தும் ஒரே இடத்தில். ஜெயச்சந்திரன்.